హలో సోల్ఫుల్ ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికి ఇష్టమైన పిజ్జా చేసుకుందామండి. మా బాబు స్కూల్‌కెళ్ళేటప్పుడు అమ్మ ఈరోజు పిజ్జా చేసుకుందామా అని అడిగాడు. అంతే అండి, మనం ఇంక ఆగుతామా? వెంటనే చేశాను. మీరు కూడా ఈ వీకెండ్ మీ పిల్లల కోసం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఓవెన్ లేదండి, అందుకే పాన్ మీద చేశాను. పాన్ మీద చేసే వాళ్ళైతే డెఫినెట్‌గా బటర్ పేపర్ యూజ్ చేయండి, చాలా క్రిస్పీగా వస్తుంది. ముందుగా వామ్ వాటర్‌లో 1 స్పూన్ షుగర్, 1 ½ స్పూన్ డ్రై ఇన్‌స్టంట్ ఈస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని 2 కప్స్ మైదా పిండి, కొంచెం సాల్ట్ అండ్ ఈస్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇయ్యండి పిండికి. ఇప్పుడు మన ఫేవరెట్ వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజ్జీస్ కోసం క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం పిండి పక్కన తీసుకొని ఫ్లాటన్ చేసుకోండి. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే యూజ్ చేయండి. తర్వాత ఫోక్ స్పూన్‌తో హోల్స్ పెట్టేసి పిజ్జా సాస్, చీజ్ అండ్ మీ ఫేవరెట్ వెజ్జీస్ యాడ్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా చీజ్ కావాలని పైనుంచి కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకున్నానండి. అంతే, ఇది పాన్ మీద ఒక 15 మినిట్స్ ఉంచేసి స్లో మంట మీద పెట్టేసుకోండి. చూడండి, పిజ్జా కింద బేస్ ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు పైనుంచి ఇటాలియన్ సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది. ఎంజాయ్ యువర్ పిజ్జా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.